నేర్చుకుంటే మంత్రాలు ఇచ్చినాడు కాలే. అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిండ్రు, డాక్టర్లు వచ్చిండ్రు, కావాల్సిన వాళ్ళంతా వచ్చిండ్రు. కోనపల్లి భక్తి కాదు, ఆయన అందరూ వచ్చి కూర్చున్నాడు. ఆయన తిమ్మయ్య రమ్మన్నాడు, ఆయన మంత్రకాడు. ఏంది అన్న నువ్వు మంత్ర నీ అంతటో నేను కాదన్న. ఆయన మధ్య నేర్చుకున్నాడు. నీ అంతటో నేను కాదన్న. అందరూ చూస్తాడు. తీసుకోవాలి క్షేమించాలన్నాడు. అప్పుడు క్షేమించి అనిపించే వరకు కొనుక్కొని లేచి కూర్చున్నది. పడబెట్టినామని లేచి కూర్చున్నది. ఇంకా పెద్ద పెద్దలంతా దేవుడు అంటే డాక్టర్లు అంటే నువ్వు పోయేదానికి లేదయా, ఊరికి పోయేదానికి లేదు, కాదు సంవత్సరాలు కాదు, ఏం చేయాలా, ఇల్లు వద్దండి, ఇదేం చేయాలి అదేం చేయాలా, పోవాలి కంటే పోవాలి, పోయేదానికి లేదు. రామాయణ ఎప్పుడు అవుతుంది, రామాయణ కాదు, నువ్వు ఉండాలి. రామాయణ అంటే మీ అన్న కాదు, పోవటాయన మంత్రకాడు నేర్చుకున్నాడు. చెట్టుగారు చెట్టుగారైనా చెట్టుగారు. సరే వెళ్ళమనుకొని నిలబడి బాగా అర్ధరాత్రి కాడ నిలబడి రామయ్య నువ్వు తీసి ఆమెను చూసి ఆమెను తెల్లారుజాము అయ్యే వరకు అప్పుడు దాన్ని శుద్ధి చేసి తీసుకొని 5 మనిషిని పెట్టుకొని చేసుకోమని ఆమె నిలబడి వచ్చిన ఇంటికి అమ్మబులోని. అయితే ఇప్పుడైతే మాత్రము ఇంకా ఈ తాగుడు కానీ ఒక్క కానీ మంత్రాలు కానీ ఇన్ని మానేసి ప్రార్థన చేసుకుంటా ఉండప్పుడు ఏమి ఇబ్బంది లేదు. సరే, బైబిల్లో ఒక మాట ఉంది, మరణం వరకు ఏమి ఇబ్బంది లేదు. అయ్యా ఒక చిన్న మాట చెప్పని, మరణం వరకు నమ్మకంగా ఉండు, నీకు నేను జీవకిరీటం ఇస్తానన్నాడు ప్రభు. కాబట్టి నీ మరణం దాకా నువ్వు నమ్మకంగా ప్రార్థన చేసుకుంటూ నీ బలహీనతలని ప్రభు దగ్గర ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ఉండు. దేవుడు నీకు జీవకిరీటం ఇస్తాడు, నిత్య జీవానికి నేను తీసుకెళ్తాడు. ఆయనని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. నీ కొడుకును కూడాయా, నీ కూడా వినాలయ్యా, తండ్రిని చూస్తున్నావు కాబట్టి బైబిల్ ప్రకారంగా తల్లిదండ్రిని సన్మానిస్తే ఆయన నన్ను బాగా చూసుకుంటుంటే నేను తల్లిదండ్రులను సన్మానిస్తే స్వర్గం అన్నాడు ఆయన. నీకు మేలు జరగాలంటే నీ తండ్రిని సన్మానించు అన్నాడు. నీకు దీర్ఘాయుష్ కలగాలంటే నీ తండ్రిని సన్మానించు. అమ్మని చూడలేకపోయింది. నిత్య జీవానికి వారసులు కావాలంటే నీ తండ్రిని సన్మానించమన్నాడు. కాబట్టి నీకు మేలు ఆయుష్కాలం పొడిగించబడి నిత్య జీవానికి వారసులు అవుతావు. తండ్రిని చూసుకుంటున్నావు కాబట్టి అది గొప్ప భాగ్యం. పెద్ద ఆయన చిన్న ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకోండి. మరి నాకు గుర్తు లేకుండా నేను లెక్క చిన్న మాట చదువుకున్నాడు, పాఠాలు చేసుకుంటూ అందులో మైండ్ బాగుండి బాగా ఫైనల్ ఉన్నట్టయితే లెక్క చేసుకోవచ్చు. సరేలే, కళ్ళు మూసుకొచ్చిన ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మనం తల వంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, దయగలిగిన మా దేవ, నమ్మదగిన మా ప్రభువా, నీకు స్తోత్రములు 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 వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. ఈరోజు నాయన వృద్ధాప్యంలో ఉన్నటువంటి అయ్యా మరి సాల్మాన్ దగ్గరికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆయన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నటువంటి ఆయన పెద్ద కుమారుని బట్టి కూడా నీకు వందనాలు. వారికి మంచి ఆరోగ్యము, శాంతి, సమాధానము, మరి మారు మనసు, పాప క్షమాపణ దయచేసి మరణం వరకు నమ్మకంగా ఉండి నువ్విచ్చే ఆ జీవకిరీటాన్ని పొందుకోవడానికి నీ కృప నీ బిడ్డలకు దయచేయమని, ముఖ్యంగా వృద్ధాప్య దశకు చేరి ఉన్నటువంటి నీ కుమారుని మీరు స్వస్థపరిచి బలమిచ్చి దీవించి పోషించి ఆదరించి బలపరచమని, తనకిచ్చినటువంటి కుమారులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరినీ కూడా పేరు పేరుని మీరు జ్ఞాపకం చేసుకున్నామని యేసు ఘనమైన నామములో ప్రార్థన చేశాడు. ఆమె
అయ్యా వందనాలు వందనాలు.